సందీప్ రెడ్డి వంగతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందీప్ రెడ్డి సెట్ లో కేవలం తన రూల్స్ మాత్రమే ఉంటాయి. తను చెప్పినట్టుగానే నటించాల్సి ఉంటుంది. తన విజన్ మేరకు అంతా పని చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా తోక జాడిస్తే పీకేయడానికి క్షణం ఆలోచించడు. అయితే స్టార్ హీరో హీరోయిన్ల విషయంలోనూ సందీప్ అలా ఉండడమే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దీపిక విషయంలోనూ అలానే ఉన్నాడట. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో ఉన్నాడు. అసలు స్పిరిట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఇంకెప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాలు ఎవరికి తెలియడం లేదు. యానిమల్ వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిత్రం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా స్పిరిట్ ను మాత్రం ముందుకు తీసుకెళ్లకపోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ డేట్లు దొరక్క ఇలా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ డేట్ల సమస్యతో అసలు సినిమాలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు అన్నది తెలియడం లేదు. చూస్తుంటే స్పిరిట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, వర్క్ షాప్స్ సైలెంట్ గా జరుగుతున్నాయని తెలుస్తుంది. స్పిరిట్ చిత్రంలో విలన్, హీరోయిన్ విషయాల మీద ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. మీడియాలో వచ్చిన లీకులు ఉన్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం జరగలేదు. ఇక ఈ స్పిరిట్ లో ప్రభాస్ జోడిగా దీపిక పదుకునేని అనుకున్నాడట. హాలీవుడ్ స్టాండర్డ్స్ ను టచ్ చేసేలా స్పిరిట్ ను తీయాలని సందీప్ అనుకుంటున్నాడట. అయితే దీపిక వ్యవహార శైలి మాత్రం సందీప్ వంగకి నచ్చలేదట. సెట్ లో ఆమె కోరికలు, ఆమె వర్కింగ్ స్టైల్ ఇలా అన్ని కూడా అన్ప్రొఫెషనల్ గా ఉన్నాయట. ఇవన్నీ సందీప్ రెడ్డికి నచ్చలేదని, అందుకే ఆమెను సినిమా నుంచి తప్పించేశాడని మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజం అన్నది మాత్రం చిత్ర యూనిట్ కే తెలియాలి. దీనిపై సందీప్ వంగ ఏమైనా రియాక్ట్ అవుతాడా అన్నది చూడాలి. దీపిక పదుకునే లాంటి ఇండియన్ టాప్ నటిని తీసేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే సందీప్ రెడ్డి వంగకు ఇవన్నీ నథింగ్ అన్న సంగతి తెలిసిందే. తాను అనుకున్న అవుట్పుట్ వచ్చేందుకు ఎంతటి ఎక్స్టెన్షన్స్ కు వెళ్తాడన్న సంగతి తెలిసిందే. ఇక సందీప్ రెడ్డి వంగ నిర్ణయం పట్ల ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీపిక పదుకునే కూడా ప్రస్తుతం తల్లి అయిందని, ఆమె తన ఫ్యామిలీకి టైం ఇవ్వాలని అనుకుంటుందేమో అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. లిమిటెడ్ టైం పనిచేస్తేనే సెట్ లో ఈ సౌకర్యాలు ఉండాలి, అలా ఉండాలని కండిషన్లు పెట్టి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇక దీపికకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ తీసుకున్నట్లుగా సమాచారం. ఇకపై మరి దీపిక స్థానంలో సందీప్ రెడ్డి ఎవరిని తీసుకుంటాడో చూడాలి. ఇప్పటికైతే ప్రభాస్ ఇంకా స్పిరిట్ సెట్ లోకి రాలేదన్న సంగతి తెలిసిందే.